పడతారు, కొట్టుకోవడానికి పడతారు. అది అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇది కొత్త డ్రామా. ఇప్పుడు మీ మీడియా అంతా కూడా ఇప్పుడు మేము మాట్లాడేది పడతారు, అంతా ఇద్దరు కొట్టుకునేది పడతారు. ఇక మీకు అదే సంచలనం ఇవ్వాలి. అందరికీ నమస్కారం అన్న. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ డివిజన్ రావడం జరిగింది. ఒక్కొక్క నాయకుడు పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సాగుతున్నటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. మీరే చూసిన ప్రజలే స్వచ్ఛందంగా మమ్మల్ని పిలిపించుకొని మెంబర్షిప్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాని తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్ గా ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున మెంబర్షిప్ జరుగుతూ ఉన్నది. ఇలా ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీ కూడా తేడాను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పి ప్రజల విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి ఇలా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటున్న విషయాన్ని ఇలా మనం చూస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఇది మళ్లీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించే విధంగా ఇలా 75 లక్షల ఓట్లు మాకు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ చేసుకుని మేము ఇవాళ మెంబర్షిప్ చేస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఈ మెంబర్షిప్ డ్రైవ్ ను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను. చాలా మంది కార్యకర్తలు, నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అందరూ కూడా ధన్యవాదాలు. దాంతోపాటు రాజకీయాలకు సంబంధించి ఈ నెల 17వ తారీఖు నాడు తెలంగాణ విమోచన దినోత్సవం. ఇక సేమ్ కేసీఆర్ఏ బీఆర్ఎస్ పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలన ఎట్లున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం అన్నారు. అప్పుడు కేసీఆర్ కూడా విమోచన దినోత్సవం అన్నాడు. కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు? విమోచన దినోత్సవం అన్ని పోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఏమంటున్నారు? ప్రజాపాలన దినోత్సవం అట. అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాకుండా ఏం పాలన చేసింది? మరి ఇన్ని రోజులు మీరు చేసిన పాలన ఏంది? ప్రజాపాలన దినోత్సవం పెట్టడానికి కారణం ఏంటి? ఇన్ని రోజులు మీరు పాలించింది ప్రజాపాలన కాదా? ప్రజాపాలన కాదనే ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రజల ఆలోచన దృష్టిలో ఉంచుకునే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని గుర్తించే ఇప్పటి నుంచి ప్రజాపాలన దినోత్సవంగా మీరు ప్రకటించుకున్నారు. వాస్తవం. ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి, రైతు భరోసా ఇస్తా అని చెప్పి, బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా, రుణమాఫీ సరిగా ఇవ్వకుండా రైతులను నడ్డి విరిచే విధంగా, రైతులు నట్టెట్లా ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన. ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా అని చెప్పి మోసం చేసమే ప్రజాపాలన. ఉద్యోగులకు 5 డిఎల్ ఇస్తాన్నారు, పీఆర్సీ ప్రకటిస్తామన్నారు, ప్రమోషన్లు ఇస్తామన్నారు. అది ఇయ్యలే. ఇట్లా మోసం చేయడమేమి ప్రజాపాలన. ఇవాళ 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మీ నక్కచిత్తుల వేషాలు వేయడమే ప్రజాపాలన. అంతెందుకనగా కుక్కలు కడుతున్నాయి రోడ్డు మీద, కుక్కలు పసిపిల్లలను చంపుతున్నాయి, పెద్దోళ్ళని కడుతున్నాయి. ఇంకా కుక్కలు కూడా కంట్రోల్ చేయలేని పాలన మీ ప్రజాపాలన. చెప్పండి, ఏంది ప్రజాపాలన అంటే? ప్రజల దృష్టి మళ్లించడమే, 6 గ్యారంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడమే మీ ప్రజాపాలన. దాంతో హైడ్రామా, హైడ్రా పేరుతో హైడ్రామా.
హైడ్రా పేరుతో హైడ్రామా. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నారు, మీరు కూల్చుకుంటారా మమ్మల్ని కూల్చేయమంటారా? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. ఎందుకు కూల్చుతారు, ఎందుకు కూల్చుకోవాలి? మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వ భూములను కబ్జా చేయడము, చెరువులను కబ్జా చేయడమే వ్యతిరేకం దాన్ని. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఒకటే అన్న, ఇల్లు కట్టుకునే ముందు, జాగా కొనుక్కునే ముందు డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు, తీసుకున్నారు. హౌస్ నెంబర్ ఉన్నది, ట్యాప్ నెంబర్ ఉన్నది, కరెంటు మీటర్ నెంబర్ ఉన్నది, దానికి బ్యాంకు లోన్ కూడా ఇచ్చింది. ఇవన్నీ పేపర్లు ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చడం తప్పు కాదు, అక్రమంగా కబ్జా చేసుకోవడం తప్పు కాదు. అభువం శుభం తెలియక పేదోళ్ళు ఇల్లు కొనుక్కుంటే, జాగాలు కొనుక్కుంటే తప్పు. పేదోళ్ళు కిరాయికి ఉంటే కూడా తప్పే. హౌస్ పర్మిషన్ ఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, మున్సిపల్ పర్మిషన్ ఉందా, అన్ని తీసుకొని ఇల్లు కిరాయి తీసుకున్నా మేము ఇప్పుడు ఇవ్వాలి. ఇలాంటి నోటీస్ లేకుండా పుట్ట కూటి కోసం వ్యాపారం చేసుకునే పేదోళ్ళ ఇళ్లను చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి చూడకుండా కూల్చేస్తే దానిలో ఉన్న సామాన్ మొత్తం సర్వనాశమైపోతే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం నిర్వాహకం వల్ల. ప్రభుత్వానికి ప్రణాళిక, ఒక ప్లాన్ లేదు. దానివల్ల ఇలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి మేము వ్యతిరేకం. హైడ్రా పేరుతోని 6 గ్యారెంటీల మీద దృష్టి మళ్లించడం, హంగామా వేయడం కాదు. నిజంగా ఏం సాధించారు, ఏం సాధించాలనుకుంటారో దాని మీద సమీక్ష జరగాలి. దాని సమీక్ష లేదు. దాని మీద కేవలం 6 గంటల విషయమే. 6 గ్యారెంటీల మీద మీ స్పందన ఏంది? నిన్నేమంటాడు? రుణమాఫీ మీద సర్వే చేస్తారట. ఏం సర్వే చేస్తారట? 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు. బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి. రుణాలు ఇచ్చేది బ్యాంకే, అప్పు తీసుకునేది, అప్పు చెల్లించడం కూడా బ్యాంకులోనే. నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎంతమంది లోన్ రుణమాఫీ అయింది వాళ్ళే చెప్తారు. మన సర్వే ఎందుకు? పోనీ సర్వే అన్నారు. సర్వే పేరుతో వారం రోజులే. మరి ఏం సర్వే చేసారు మీరు? రిపోర్ట్ ఏంది? ఎంతమందికి రుణమాఫీ చేసారో సర్వే రిపోర్ట్ వచ్చిందా ఏమన్నా? అది ఏంది మళ్ళా ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏం చేసినట్టే నిన్న మొన్న